So, hello everyone, welcome to Mechanics Sphere, a sphere of mechanical engineering. సో మీరు అనుకోవచ్చు అసలు ఈ మధ్యన అసలు వీడియోసే రావట్లేదు ఏంటి విషయం అని చెప్పి. సో ఐఎమ్ క్వైట్ బిజీ విత్ ద కాలేజ్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్. సో ద హ్యాపీ న్యూస్ ఈజ్ ఆల్మోస్ట్ ఐ గాట్ 3 జాబ్ ఆఫర్స్ ఇన్ మై కాలేజ్ ప్లేస్మెంట్స్. సో నాకున్న ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, నేను అటెండ్ అయిన కంపెనీస్, అవన్నిటి వాటి ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ ఇప్పటి నుంచి నేను ప్లేస్మెంట్ టాక్ అనే సీజన్ ద్వారా నేను వీడియోస్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో. కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఈ వీడియోస్లో దొరుకుతాయి. సో అలా ఒక్కొక్క కంపెనీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మొన్నటి వరకు వచ్చిన వీడియోస్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి రాబోయేది ఒకటి. సో యాక్చువల్లీ మనకి ఈ యూట్యూబ్లో దొరికే వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. సో నేను మన తెలుగు స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా తెలుగులో చేస్తున్నాను ఈ వీడియోస్ అన్ని. ఇఫ్ యూ వాంట్ ఆల్ దీస్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్, ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ మీ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ మీ ఇంట్రెస్ట్ బట్టి నేను కూడా ఇంగ్లీష్లో వీడియోస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ యా, నాకు 3 జాబ్ ఆఫర్స్ వచ్చాయన్నాను. సో అవుట్ ఆఫ్ 3, ఒకటి స్టార్టప్ కంపెనీ, ఒకటి ఎంఎన్సి అండ్ ఇంకోటి ఒక ఆర్ఎండి కంపెనీ. సో వాటిలో నాకు వచ్చిన ఆఫర్స్లో ఒక కంపెనీయే ఈ లార్సన్ అండ్ టర్బో. సో ఈ ఎల్ఎన్టీ కంపెనీ ప్లేస్మెంట్ గురించి మా కాలేజ్లో ఎలా అయింది, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ముందు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఏ నోటిఫికేషన్స్ వచ్చినా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి మీకు అవి. సో బికాస్ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ డెఫినెట్గా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బికాస్ ఇలాంటి కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందని తెలుసుకుంటే మన ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఇంకా ఈజీగా ఉంటుంది, రైట్? సో ఆ రీజన్ నేను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లేస్మెంట్ టాక్ అనే ఒక సీజన్ అనుకోండి, సీజన్ 1 లాగా స్టార్ట్ చేశాను. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని అవుతామట. సో ఒక 3-4 మంత్స్లో. సో నాకైనా ఈ పీజీఈటీగా నన్ను తీసుకుంటారు కాబట్టి లార్సన్ అండ్ టర్బో వాళ్ళు. సో పీజీఈటీ రిఫర్స్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. వాళ్ళు మనల్ని అట్లా తీసుకుంటారు ఇఫ్ ఎంటెక్ చేస్తే. బీటెక్ అయితే జీఈటీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో మీరు ఇట్లా రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళ ఎలా జరిగినాయి అనేది కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో పెట్టాను. సో లెట్స్ సీ. యా, బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, సో ఎవ్రీథింగ్ మెన్షన్ హియర్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మీకు వీటిల్లో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకుంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ విల్ బి డెఫినెట్లీ అడ్రెస్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఎల్ఎన్టీ కంపెనీ గురించి తెలుసుకుంటూ వద్దాం. సో ఈ ఎల్ఎన్టీ కంపెనీ అనేది ఒక ఎంఎన్సి కంపెనీ. సో అందరికీ తెలిసిందే, మల్టీనేషనల్ కంపెనీ. సో గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంది ఎల్ఎన్టీకి. సో గ్లోబల్ ఫుట్ ప్రింట్. ఈ ఎల్ఎన్టీ కంపెనీవి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ అని, కన్స్ట్రక్షన్వి, ఆయిల్, తర్వాత ఇంకేమేమి ఉన్నాయి, డిఫెన్స్ రిలేటెడ్ ఉన్నాయి, సంథింగ్ సమ్వాట్ రిలేటెడ్ టు ఏరోస్పేస్ది ఉంది. తర్వాత చాలా మీకు పవర్ సెక్టార్ రిలేటెడ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు ఈ ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రైవేట్ కంపెనీస్ ఎల్ఎన్టీ ఇస్ ద ఫేమస్ వన్. సో ఎవరైతే ఒక డ్రీమ్గా పెట్టుకుంటారో ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలి, ఇలా మన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పెంచుకోవాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప ప్రైవేట్ కంపెనీస్ లైక్ ఈ ఎంఎన్సీస్లో జాయిన్ అవుతారు. అండ్ వన్ ఆఫ్ దాట్ ఫేమస్ ఎంఎన్సీస్లో ఈ ఎల్ఎన్టీ అనేది ఒకటి. సో యాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్, ఎంఎన్సీ గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంది. సో ఈ కంపెనీ పెట్టింది లార్సన్ అండ్ టర్బో వాళ్ళే. సో వాళ్ళ పేరు మీదగానే కంపెనీ పేరు ఉంది. అండ్ సో ఈ కంపెనీ పెట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ రీసెంట్గా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఆర్మీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వేరే వేరే సెక్టార్స్లో వీళ్ళ యొక్క టెక్నాలజీ కానీ చాలా ఉంది. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎల్ఎన్టీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. మీకు ఆ వెబ్సైట్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది.
అండ్ మీరు ప్లేస్మెంట్స్‌కి అటెండ్ అయ్యేటప్పుడు గూడా ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటే ఫస్ట్ వెబ్‌సైట్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసనుకుంటారు. కొంతమంది మిస్ అవుతారు. కొన్నిసార్లు మీకు ఇంటర్వ్యూలు వాటిల్లో గూడా మీకు వాళ్ళ కంపెనీ గురించి మీకేం తెలుసు అనే రకం క్వెషన్స్ వస్తే అప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి అని అనుకుంటే, ఈ వెబ్‌సైట్ చూడడం, బ్రౌజ్ చేయడం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఎంత ఎక్సైటెడ్‌గా ఉంటే మీరు అన్ని ఎక్కువ విషయాలు ఎక్కువ తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో, వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు. మీరు చాట్‌జీపీటీని అడిగినా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంట్లో మీకు రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఏమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అవన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ మీరు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, మాకైతే ఇది ఎల్&టీ కంపెనీ గురించి. సో, ఇప్పుడు ప్లేస్‌మెంట్ టైమ్‌లైన్స్‌కొచ్చేస్తే మాకైతే కాలేజ్‌కి ఈ ప్లేస్‌మెంట్స్‌కి ఇన్ అండ్ అరౌండ్ సెప్టెంబర్‌లో వచ్చింది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనుకోండి. రిక్రూట్‌మెంట్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ఇలా మీ కాలేజ్‌లో కండక్ట్ చేస్తాము అనేది మా ప్లేస్‌మెంట్ ఆఫీస్ వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ సెండ్ చేశారు. ఇన్ అండ్ అరౌండ్ సెప్టెంబర్ 3 ఆర్ 4 వీక్స్‌లో. సో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వాళ్ళకేంటంటే ఎల్&టీ వాళ్ళకి యాస్ ఐ మెన్షన్డ్ వాళ్ళకి ఎల్&టీ మైండ్ స్పేస్ అని ఎల్&టీ మైండ్ ట్రీ అని ఇఫ్ ఐయామ్ కరెక్ట్. ఓకే. మైండ్ ట్రీ అని, ఎల్&టీ ఎడ్యుటెక్ అని ఇంకా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళయి. సో, ఈ ఇంటర్వ్యూస్, ఈ రిక్రూట్‌మెంట్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎల్&టీ ఎడ్యుటెక్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో, వీళ్ళే మనకి మెయిల్స్ పెట్టడం, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఎల్&టీ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వచ్చే మెయిల్స్ నుండే మీకు వస్తుంది. సో, మీరు ఎలాగో కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్‌కి రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు రైట్? సో, అవే డీటెయిల్స్, అవే మెయిల్స్‌కి మీకు ఎల్&టీ ఎడ్యుటెక్ అనేవాళ్ళు మెయిల్స్ పెడతారు. ఓకే. సో, ఈ ఎల్&టీ ఎడ్యుటెక్ వాళ్ళు మా కంపెనీ కాలేజ్‌కొచ్చాక ఏం జరిగిందంటే, మమ్మల్ని రిజిస్టర్ అవ్వమన్నారు ఆ కంపెనీలో రిక్రూట్‌మెంట్‌కి అటెండ్ అవ్వడానికి. ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వడానికి మమ్మల్ని రిజిస్టర్ అవ్వమన్నారు. సో, రిజిస్టర్ అవ్వడానికి జనరల్‌గా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే గూగుల్ ఫార్మ్స్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ గూగుల్ ఫార్మ్స్ ఇస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే వాళ్ళకేమైనా ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్స్ గాని అలా ఏమన్నా ఉంటే డైరెక్ట్ ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం, మన రెజ్యూమే ఒకవేళ ఏమైనా అటాచ్ చేయమంటే అవి అటాచ్ చేయడం చేస్తారు. సో, కొన్ని గూగుల్ ఫార్మ్స్‌లో ఎట్లా ఉంటాయంటే మీ 10థ్ డీటెయిల్స్, ఇంటర్‌వి, బీటెక్‌వి అవన్నీ మెన్షన్ చేయమంటారు. కొంతమంది జస్ట్ ఈమెయిల్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత మీ రెజ్యూమే అటాచ్ చేయమంటారు. కొందరు చాలా డీటెయిల్స్ తీసుకుంటారు. ఇట్ డిపెండ్స్. బట్ ఈ ఎల్&టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్ ఉందన్నా కాబట్టి, దాంట్లోనే వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమంటారు. అవన్నీ మనకి లింక్స్ అవన్నీ మనకి మన ప్లేస్‌మెంట్ ఆఫీస్ ద్వారా వస్తాయి. ఓకే. సో, అలా వచ్చినప్పుడు మీరు దాంట్లోకి ఎంటర్ అయిపోయి, ఆ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఎంటర్ అయిపోయి, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి రెజ్యూమే అటాచ్ చేయమన్నారు. మమ్మల్నయితే కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేపిచ్చాక రెజ్యూమే అటాచ్ చేయమన్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీ రిక్రూట్‌మెంట్ కంప్లీట్ అయ్యేదాకా ఈ రెజ్యూమే చాలా ఇంపార్టెంట్. అసలు మార్చొద్దు. సో, మీరు ఏదైనా కంపెనీకి అటెండ్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా రెజ్యూమే తయారు చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు రెజ్యూమే ఎలా తయారు చేయాలి, అలాంటి వాటి వీడియోస్ ఏమైనా కావాలంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, యాహ్! సో, మీరు రెజ్యూమే ఇవన్నీ అటాచ్ చేస్తారు. తర్వాత అవన్నీ ప్లాట్‌ఫామ్‌లో సేవ్ అవుతాయి. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్, ఈ ఫిల్లింగ్ ఇదంతా మనకి టైమ్ ఒక 1-2 డేస్ ఇవ్వచ్చు. జనరల్లీ 1-2 డేస్ వరకు ఇవ్వచ్చు. అండ్ ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ గురించి చెప్తారు. ఓకే. సో, ఈ ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ అనేది ఏంటంటే మాకెప్పుడు జరిగింది అంటే ఇన్ అండ్ అరౌండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్. ఇన్ అండ్ అరౌండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మాకు ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ అయింది. సో, సారీ, అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ప్రీ ప్లేస్‌మెంట్ టాక్ అయింది. సో, ఈ ప్రీ ప్లేస్‌మెంట్ టాక్‌లో ఏం చెప్తారు అంటే, మనకి సీటీసీ మీకెంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు, మీ జాబ్ రోల్స్ ఏంటి, మీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, మీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఏమి ఉంటాయి, అవన్నీ మెన్షన్ చేస్తారు. యాక్చువల్లీ మీకు ఎల్&టీ ఫార్మ్ ఫిల్లింగ్ అవన్నీ మెయిల్స్ వస్తాయి అన్నా గదా! అప్పుడే వాళ్ళు ఒక చిన్న బ్రోచర్ లాగా గూడా ఇస్తారు. దాంట్లో కంపెనీ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ డీటెయిల్స్, మీ జాబ్ రోల్ ఏమైనా ఉంటే అది, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ ఇస్తారు. సో, కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ 10థ్, 12థ్ అవన్నీ మంచిగా క్లియర్ అయిపోవాలి. గ్యాప్స్ ఏమి ఉండొద్దు. అండ్ మీ ఎగ్జామ్స్‌లో 60% అబోవ్ ఉండేటట్టు చూసుకోవాలి. మార్క్సే గానీ, మీ పర్సెంటేజే గానీ.
తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎల్ఎన్టీ కంపెనీస్ వాళ్ళకి అసలు బ్యాక్లాగ్ హిస్టరీయే ఉండదు. నో బ్యాక్లాగ్ హిస్టరీ. బ్యాక్లాగ్ హిస్టరీయే ఉండదు. అంటే ఇన్ కేస్ మీకు ఒక బ్యాక్లాగ్ పడింది, ఓకే, మీరు అది క్లియర్ చేశారు అంటే మీకు బ్యాక్లాగ్ హిస్టరీ ఉన్నట్టు. అసలు మీరు బ్యాక్లాగే పడకుండా మీ ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్ సింగిల్ స్ట్రెచ్లో కనుక క్లియర్ చేస్తే మీకు బ్యాక్లాగ్ హిస్టరీ లేనట్టు. సో దిస్ మీన్స్ అసలు బ్యాక్లాగ్స్ అనే రిలేటెడ్ థింగ్ ఉండకూడదు. యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ప్యాసివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో అది మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎల్ఎన్టీకి. ఇది కొంచెం టఫెస్ట్ థింగ్ మాట ఉన్న వాటిల్లో. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ మెన్షన్డ్. ఓకే, సో సిటీసీ, కమింగ్ టు ద సిటీసీ దే ఆర్ ఆఫరింగ్ అండ్ ఆల్ మీకు ఆ బ్రోచర్లోనే మెన్షన్ చేస్తారు. మాకైతే 2 సెపరేట్ రోస్లో మెన్షన్ చేశారు అనమాట. ఒక టేబులర్ కాలంలో 2 సెపరేట్ రోస్లో మెన్షన్ చేశారు. ఏంటంటే ఒకటి ఆఫీస్ బేస్డ్ అని, ఒకటి కన్స్ట్రక్షన్ సైట్ బేస్డ్ అని. సో నేను పీజీఈటీ మాట, లైక్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కిందకు వస్తాను దీనికి. సో నాకు డెస్క్ బేస్డ్ జాబ్ అయితే 6.25 ఎల్పిఏ ఆఫర్ చేశారు. కన్స్ట్రక్షన్ సైట్ బేస్డ్ అంటే 6.75 ఎల్పిఏ అన్నారు. 6.8 దాకా అయింది అది. ఎల్పిఏ వరకు ఆఫర్ చేశారు. ఎందుకంటే నా జాబ్ ఆఫర్ లెటర్లో 6.8 అని మెన్షన్ చేశారు కన్స్ట్రక్షన్ బేస్డ్కి. ఓకే, ఇది పీజీఈటీకి. జీఈటీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్కి అయితే ఆఫీస్ బేస్డ్ 6.00, 6 lakhs వరకు పెట్టినట్టు గుర్తు. అండ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ అయితే 6.5 or 6.4, నాకు కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు, ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు పెట్టారు వాళ్ళకి. సో దిస్ ఈజ్ ద థింగ్. సో నేను ఈ రెండింటికి లైక్ ఎలిజిబుల్ మాట ఇప్పుడు పీజీఈటీ కాబట్టి. సో ఇది నాకు పెట్టిన జాబ్ ప్యాకేజ్. 6.25 ఎల్పిఏ ఫర్ ఆఫీస్ బేస్డ్, 6.75 or 6.8 ఎల్పిఏ. ఫ్రాంక్లీ స్పీకింగ్ సిటీసీ అది కాస్ట్ టు కంపెనీ, అంటే నేను రిక్రూట్ చేసుకోవడం వల్ల కంపెనీకి పడే కాస్ట్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చారు. సో నీ డైరెక్ట్ ఇన్ హ్యాండ్ ఇన్కమ్ అది అవ్వదు. ఓకే, కట్టింగ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ పోగా నీ ఇన్ హ్యాండ్ ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఇట్ ఈస్ సిటీసీ ఆఫరింగ్ దే ఆర్. ఓకే, తర్వాత రోల్స్, వాళ్ళు జాబ్ రోల్ ఇస్తారు. కాకపోతే మాకు బ్రోచర్లో జాబ్ రోల్ ఏం స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నేను కనుక్కున్న దాని ప్రకారం నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మీరు ఒకసారి రిక్రూట్మెంట్ అయిపోయాక మేబీ మీ ఇంటర్వ్యూలో జరిగిన దాని ప్రకారం కానీ మీకు ఐసీస్ మెన్షన్ చేస్తారు. ఐసీస్ అని ఉంటాయి. మీకు ఒకసారి మీ కాలేజ్లో ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయ్యాక ఆ కంపెనీ గురించి తెలిసాక మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మీకు పొజిషన్స్ వేస్తారు. ఓకే, ఐసీస్ అంటే మీకు బిల్డింగ్స్ లాగా ఊహించుకోండి. ఓకేనా, సపరేట్ సెక్టర్ బిల్డింగ్స్లో ఊహించుకోండి. సో దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఆఫర్ ఫైనల్ జాయినింగ్ లెటర్లో మీకు అవన్నీ ఇస్తారు డీటెయిల్స్. దాన్ని బట్టి మీకు ట్రైనింగ్ అవుతుంది. ఆ రిలేటెడ్ సెక్టర్ ఎక్కడెక్కడ కంపెనీస్ ఉంటే మీకు దేశంలో ప్రతి చోటకి తీసుకెళ్ళి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు. తర్వాత ట్రైనింగ్ ఒక 6 months, 5 to 6 months అంతా అయిపోయాక మళ్ళీ ఫైనల్ డిస్కషన్లో మీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగి దాన్ని బట్టి మీరు ఓకే అనిపిస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ రోల్లో మిమ్మల్ని మీకు ఇస్తారు మీకు ఆ రోల్. సో యాక్చువల్ రోల్స్ అయితే అది. ప్రీ ప్లేస్మెంట్ టాక్లో మీకు రోల్స్ అంటే డైరెక్ట్ మీరు ఈ రోల్లో వస్తారు అన్నట్టు ఏమి ఇవ్వలేదు. జనరల్గా ఏమేమి రోల్స్ ఉన్నాయి వాళ్ళ ఆఫీసర్స్లో, ఎలాంటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఎలాంటి పాత్స్లో మీరు వెళ్ళొచ్చు అనే వాటి గురించి చాలా క్లియర్గా చెప్తారు. అండ్ లొకేషన్స్, యాజ్ ఐ హ్యావ్ మెన్షన్, ఇట్ ఈస్ అన్ ఎంఎన్సీ, గ్లోబల్ ఫుట్ ప్రింట్, వరల్డ్ వైడ్ చాలా లొకేషన్స్ ఉన్నాయి. బట్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మోస్ట్లీ ఇండియాలోనే పడుతుంది లొకేషన్స్. మనకి పూణే ఇవ్వచ్చు, ముంబై, చెన్నై, వైజాగ్, లేదా నార్త్ ఈస్ట్ వెళ్ళచ్చు, నార్త్ ఇండియాలో వెళ్ళచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు లొకేషన్స్, ఇట్ డిపెండ్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ అవన్నీ మనకి ప్రీ ప్లేస్మెంట్ టాక్లో మంచిగా అన్ని డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్లో మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనిపిస్తే మీరు ఫ్రీగా అడగచ్చు ఆ క్వశ్చన్స్. వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తారు ఆన్సర్స్, నో వర్రీ. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రీ ప్లేస్మెంట్ టాక్. అండ్ ది ఎగ్జామ్ ఇంటర్వ్యూ, యా, let's come to this session, placement exam and thing. So from here the most important thing starts, if I am correct, right? So actually ga em jarigindi maaku October 1st week lo pre placement talk అయిపోయాక మాకు ఈ ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ October 3rd week 4th week 3rd 4th weeksలో మాకు ఎగ్జామ్ అయింది. సో ఎగ్జామ్ ఏంటి అంటే నేను పీజీఈటీ నేను చెప్పిందే యాక్చువల్లీ. సో మా ఎగ్జామ్ స్కెడ్యూల్ ప్రకారం మాకు ఇలా యాప్టిట్యూడ్లో ఎనలిటికల్ పార్ట్, క్వాంట్ పార్ట్, వర్బల్ పార్ట్ కవర్ అయ్యాయి.
ప్రతి పార్ట్ నుంచి 30 క్వెషన్స్ అడిగారు. ఎనలిటికల్ 30 క్వెషన్స్, క్వాంట్ 30 క్వెషన్స్, వర్బల్ 30 క్వెషన్స్ అండ్ నీ డొమైన్ నుంచి 60 క్వెషన్స్. సో నేను మెకానికల్ కాబట్టి నాకు మోస్ట్లీ మెకానికల్ రిలేటెడ్ క్వెషన్స్, దట్ టు నేను థర్మల్ ఇంజనీరింగ్ మాట నాది ఎంటెక్. సో నా థర్మల్ రిలేటెడ్ క్వెషన్స్ అవన్నీ టెక్లో 60 క్వెషన్స్ కవర్ అయినాయి. సో ఈ మొత్తం టోటల్ అసెస్మెంట్ టైం మొత్తం 150 minutes. ఓకే, సో ఇన్ అండ్ అరౌండ్ 2.5 hours, రైట్? 2.5 hours. సో ఈ 2.5 hoursలో మీరు ఇవన్నీ ఎగ్జామ్ అటెండ్ అవుతారు అనమాట. సో మీకు ఈ యాప్టిట్యూడ్ పార్ట్, ఎనలిటికల్, క్వాంట్, వర్బల్ అంటే ఎలా? వర్బల్ అంటే మీకు ఇంగ్లీష్ క్వెషన్స్, గ్రామర్ చెక్ చేయడం, మీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ది స్పీచ్, తర్వాత ప్రిపోజిషన్స్, ఇవన్నీ గ్రామటికల్గా ఉండేవన్నీ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మీకు ఈ వర్బల్లో కవర్ అయిపోతుంది. సో ఈ అనలిటికల్, క్వాంట్ పార్ట్స్లో మీకు జనరల్గా అడిగే యాప్టిట్యూడ్ క్వెషన్స్ లానే ఉంటాయి. లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వెషన్స్ కానీ, ఏజెస్ కానీ, లేకపోతే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ బోట్ క్వెషన్స్ కానీ, లేదంటే వెలాసిటీ బేస్డ్ క్వెషన్స్ కానీ, ఓకే, మెన్సురేషన్ టాపిక్ కానీ, ఇంకా మీకు ఇన్కమ్ బేస్డ్ క్వెషన్స్ కానీ, అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రపోర్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, వాటి మీద క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ఏమైనా ఫిగర్స్ ఇచ్చి మీకు ఇట్లా మ్యాచ్ చేస్తారు. ఓకే, లైక్ మీకు ఇలా ఒక ఫిగర్ ఉంటుంది, దానికి తగ్గట్టు నెక్స్ట్ ఫిగర్ ఎట్లా వస్తుంది, దీన్ని అటాచ్ చేసే ఫిగర్ ఎట్లా వస్తుంది, సంథింగ్ అట్లాంటి క్వెషన్స్ అడగచ్చు. ఆల్మోస్ట్ ఆల్ క్వెషన్స్ ఈ యాప్టిట్యూడ్ పార్ట్లో బాగానే అడుగుతారు. అంత టఫ్ ఉంటాయని నేనేమనను. మీరు ఇన్ కేస్ గేట్కి ప్రిపేర్ అవుతూ ఉండడం కానీ, మీకు యాప్టిట్యూడ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, యు ఆర్ ఈగర్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ ద క్వెషన్స్, ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్టిట్యూడ్ సెషన్ బాగానే కవర్ చేయగలరు. సో ఇప్పుడు టెక్నికల్ పార్ట్కి వస్తే, టెక్నికల్ కొంచెం టఫ్ అనిపించింది. సో నా ప్లేస్మెంట్ ఎగ్జామ్ ప్రకారం చెప్తే నాకు టెక్ కొంచెం కష్టం అనిపించింది. బికాజ్ ద క్వెషన్స్, వాళ్ళు అడిగిన క్వెషన్స్ ఏమీ అంత ఈజీగా అనిపించలేదు. చాలా క్వెషన్స్ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి దాంట్లో. చాలా క్వెషన్స్ అప్లికేషన్ బేస్డ్ ఉన్నాయి, కొన్ని ఫార్ములా బేస్డ్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి క్వెషన్స్, అంత తక్కువేం లేవు ఈ టెక్నికల్ పార్ట్లో. సో సో కొంచెం టఫ్ అనిపించింది టెక్ పార్ట్ అయితే. సో ఎలాంటి టాపిక్స్ కవర్ చేశారు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఫస్ట్ మనకి ఈ ప్లేస్మెంట్ ఎగ్జామ్కి ముందు ఏం జరిగిందంటే, ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయ్యాక మీరు ఎవరైతే అందరూ రిజిస్టర్ అయ్యారో ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్కి, హూ ఆర్ ఎలిజిబుల్ అనేది మీకు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారమే వాళ్ళకి మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్లో అన్ని క్లియర్గా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి, లాగిన్ టైం మెన్షన్ చేసి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి ఇవన్నీ, మీకు థియరిటికల్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఏమి ఉండదు, మల్టిపుల్ చాయిసే ఉంటాయి, నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు టాపిక్స్, ప్లేస్మెంట్ ఎగ్జామ్ టాపిక్స్కి వస్తే, నేను మెకానికల్ కాబట్టి నేను మాకు ఎలాంటి క్వెషన్స్ అడిగారు అంటే, టాపిక్స్ పరంగా మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ థర్మల్ ఇంజనీరింగ్ బాగా కవర్ అయింది నాకు ఎగ్జామ్లో అయితే. మేబీ నేను ఎంటెక్ థర్మల్ కాబట్టి అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో ద రీజన్. అలానే క్వెషన్స్ థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి బాగానే కవర్ అయినాయి క్వెషన్స్, థియరీ ఆఫ్ మెషిన్స్. తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి క్వెషన్స్ కవర్ అయినాయి, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో జనరల్గా ఈ ఎగ్జామ్లో ఇచ్చే టాపిక్స్ ఎలాంటివి ఇస్తారంటే, మీరు ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వర్క్లో, వాటి రిలేటెడ్ టాపిక్స్ని మీకు ఎగ్జామ్లో ఇస్తారు. మీ నాలెడ్జ్ ఎంత, మీకు ఎంత డెప్త్, ఎంత గ్రిప్ ఉంది సబ్జెక్ట్ మీద అని తెలిసిపోతుంది వాళ్ళకి. అందుకనే మీకు ఇలాంటి టాపిక్స్ ఇస్తారు. సో మోస్ట్లీ థర్మల్ ఇంజనీరింగ్ అంటే మీరు థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అవన్నీ కవర్ చేసుకోండి. హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు. ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి నాకేం పెద్ద ఎక్కువ క్వెషన్స్ వచ్చినట్టు గుర్తులేదు, 1 or 2 క్వెషన్స్ వచ్చినాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మల్ ఇంజనీరింగ్, థియరీ ఆఫ్ మెషిన్స్. ఆల్మోస్ట్ ఎగ్జామ్ పరంగా అయితే అప్లికేషన్ బేస్డ్, నేను చెప్పాను కదా మోస్ట్లీ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ బాగానే అడిగారు. సో అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి. కాకపోతే నాకు కొంచెం టఫ్ అనిపించినాయి క్వెషన్స్. బట్ మీరు కనుక ఇవి బాగా రాయగలగాలి అని అనుకునేటోళ్ళు అయితే, మీరు కనీసం మంచిగా టైం ఫ్రేమ్స్ వేసుకుని, మీకున్న మెకానికల్ సిలబస్ అంతా మంచిగా కవర్ చేసుకునే విధంగా టైం లైన్
లైక్ స్కెడ్యూల్స్ వేసుకుని నీట్గా ప్రతి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ అన్ని కాన్సెప్ట్స్ రెడీగా పెట్టుకుంటే ఆ క్వశ్చన్స్ చేయడం ఈజీయే, అంత టఫ్ ఏమి ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా లిటిల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎక్కువ అనను కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా. సో ఇదేంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఎగ్జామ్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి ఎగ్జామ్కైనా మోస్ట్ ఆఫ్ ద టైం మెకానికల్ అంటే ఇలాంటి క్వశ్చన్సే కవర్ అవుతాయి. దట్టు ఇప్పుడు ఎంటెక్ స్పెషలైజేషన్ బేస్డ్ మీకు క్వశ్చన్స్ మారుతాయి. నేను థర్మల్ ఇంజనీరింగ్ నాది ఎంటెక్ కాబట్టి ఆల్మోస్ట్ ఇలాంటి టాపిక్స్ కవర్ అయినాయి. ఇప్పుడు కొంతమంది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అని ఉన్నారు మా కాలేజ్లో, ఏఎంఎస్ అని, ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అనుకోండి వాళ్ళు ఎంటెక్. అలాంటి వాళ్ళకి మోస్ట్లీ క్వశ్చన్స్ ఎలాంటివి కవర్ అవుతాయి? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ, ఇట్లాంటి క్వశ్చన్స్. సో మీ యొక్క టెక్నికల్ డొమైన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు టెక్ పార్ట్లో కవర్ అవుతాయి. బట్ నేను ముందర చెప్పినట్టు ఈ యాప్టిట్యూడ్ పరంగా అయితే ఈ మూడు ఆల్మోస్ట్ ఎవరికైనా సేమ్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్ డిటో ఉంటుందని అనట్లేదు, టాపిక్స్ కవర్ అయ్యేవి సేమ్ ఉంటాయి. టెక్నికల్ మాత్రం ఈ డొమైన్ బేస్డ్ నేను మెన్షన్ చేశాను కదా ఇక్కడ, ఇట్లా ఉంటాయి. సో కొంచెం ప్రిపరేషన్ అయితే ఇంపార్టెంట్. లిటిల్ బిట్ టఫ్ అనిపించినాయి నాకు క్వశ్చన్స్, ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకైతే టఫ్ అనిపించినాయి. మేబీ సమ్ పీపుల్ ఫైండ్ దమ్ ఈజీ, నాకైతే టఫ్ అనిపించినాయి. ప్రిపరేషన్ అయితే కావాలి వాటికి. This is about the exam topics and how the exam happened and all. సో మీరు ఇక్కడ ఉన్నది 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ కాబట్టి క్వశ్చన్కి 1 మినిట్ టైం చొప్పున మీరు ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ రాయగలిగితే బెటర్. 1 క్వశ్చన్ 1 మినిట్, 1 క్వశ్చన్ ఈజ్ టు 1 మినిట్. ఈ టైం ఇది మెయింటైన్ చేసుకుంటే ఈజీ. సో మాకు ప్లేస్మెంట్ ఎగ్జామ్ అయ్యాక ఆఫ్టర్ ద ప్లేస్మెంట్ ఎగ్జామ్ మాకు రిజల్ట్స్ వచ్చేసరికి టైం బాగానే పట్టింది. ఆల్మోస్ట్ నవంబర్ 2nd వీక్ ఆ టైంకి రిజల్ట్స్ వచ్చేసినాయి. 2nd వీక్ 1st వీక్ ఆ టైంలో రిజల్ట్స్ వచ్చేసినాయి, ప్లేస్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్. సో చాలామంది ప్లేస్మెంట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. మేబీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేం, ఇట్ డిపెండ్స్ కదా, పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీస్. సో 2nd వీక్ ఆ టైంకి రిజల్ట్స్ వచ్చేసినాయి అండ్ చాలామంది సెలెక్ట్ అయ్యారు మా బ్రాంచ్ నుంచి. ఐడిపి అంటే మాది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, లైక్ 5 yearsలో మీరు బీటెక్ ఎంటెక్ రెండు కవర్ చేస్తారు. సో మా దాని నుంచే కానివ్వండి, జనరల్ రెగ్యులర్ ఎంటెక్ వాళ్ళే కానివ్వండి, ఓన్లీ బీటెక్ వాళ్ళే కానివ్వండి, చాలామంది సెలెక్ట్ అయ్యారు. ప్లేస్మెంట్ ఎగ్జామ్ బాగానే క్వాలిఫై అయ్యారు. సో షార్ట్ లిస్ట్ వచ్చే టైం అయితే నవంబర్ 2nd వీక్ 3rd వీక్ ఆ టైం కల్లా వచ్చేసింది. సో దీని తర్వాత ప్రొసీజర్ ఏమైంది అంటే, సో ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి మీకు ఎట్లా అయిందో చూద్దాం. ఈ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు స్లాట్ బుకింగ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు అనమాట. సో ఇదేంటంటే పెద్ద ఫనీ థింగ్ మాట మా విషయంలో జరిగింది. యాక్చువల్లీ మీకు రిజల్ట్స్ వచ్చేసాక, షార్ట్ లిస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాక మీకు మెయిల్స్ వస్తాయి, మీరు ఇలా క్వాలిఫై అయ్యారు, మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి అని. ఒక స్లాట్ 1 hour స్లాట్ అలా ఉండొచ్చు, దాంట్లో ఒక 3-4 people ఆర్ ఇంకా 5 to 6 people ఎంతమందికైనా ఇంటర్వ్యూ అవ్వచ్చు. సో ఒకళ్ళకి 10 minutesలో ఇంటర్వ్యూ అయిపోవచ్చు, ఒకళ్ళకి 20 minutes పట్టచ్చు, ఇట్ డిపెండ్స్. ఓకే, సో అలా స్లాట్ బుకింగ్ అనే ఒక థింగ్ ఉంటుంది, మీరు స్లాట్స్ బుక్ చేసుకోవాలి. సో మాకేంటి స్లాట్స్, మాకు నా ఇంటర్వ్యూ డేట్ అయితే నాది ఇంటర్వ్యూ 26th నవంబర్కి అయింది. 26 నవంబర్ 2025 నా ఇంటర్వ్యూ 26 నవంబర్కి అయింది. ఆ తర్వాత రోజు ఇంకో కంపెనీ ఇంటర్వ్యూ ఉంది. ఓకే, సో కంబైన్డ్ ప్రిపరేషన్ అనమాట నాది. సో స్లాట్ బుకింగ్ నేను 26 నవంబర్కి చేసుకున్నాను. దట్ టు మీకు 1 hour 1.5 hour స్లాట్స్ ఉంటాయన్నా కదా, దాన్ని బట్టి మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ నాది 2 to 3:30 స్లాట్, 2 PM to 3:30 PM స్లాట్. దాంట్లో లాస్ట్ పర్సన్ని నేనేమాట. ఇంచుమించు నాకు 20 minutes అయింది ఇంటర్వ్యూ. 20 minutes, అంతగానం ఏం జరిగిందో నాకు తెలియదు కానీ 20 minutes అయింది నా ఇంటర్వ్యూ. సో ఇలా మీరు స్లాట్స్ 3 days 4 days వరుసగా స్లాట్స్ ఇస్తారు, మీ టైం అవైలబిలిటీ బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది నా స్లాట్, అలా జరిగింది. సో కమింగ్ టు ద ఇంటర్వ్యూ రౌండ్స్, మాకు ఓన్లీ ఒకే ఒక ఇంటర్వ్యూ అయింది, దాంట్లోనే టెక్ కంప్లీట్ చేసేసారు, హెచ్ఆర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తారు, ఎక్స్టెంపోర్ చివరిలో ఎక్స్టెంపోర్ కూడా జరిగింది.
సో ఫస్ట్ టెక్నికల్తో స్టార్ట్ చేశారు. మాకు ఇంటర్వ్యూలో ఎలా ఉన్నారంటే మాకు మొత్తం మైక్రోసాఫ్ట్ టీమ్స్లో అయిపోయింది. సో 4 పీపుల్ మాట. ఇది నేను, ఇక్కడ ముగ్గురు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. సో యాజ్ ఇంపార్టెంట్ థింగ్ మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉంటాయి, చూసుకుని ఉండాలని చెప్పాను కదా. సో మీరు వీడియో ఆన్ చేయాలి, మైక్ ఆన్ చేయాలి, సో మీరు నీట్గా కనిపించాలి, మంచి ఫార్మల్ అవుట్ఫిట్ వేసుకుని మీరు నీట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే. సో ఆ మిగతా 3 పర్సన్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నా విషయంలో ఇద్దరు టెక్నికల్ కంప్లీట్ చేశారు, ఒకళ్ళు జస్ట్ గమనిస్తూ ఉన్నారనిపించింది మాట నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నాను అనేది. సో హెచ్ఆర్ నా విషయంలో అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళకి హెచ్ఆర్ టైప్ క్వశ్చన్స్ కూడా అయినాయి, టెక్నికల్తో పాటే అయినాయి. చివరిలో ఎక్స్టెంపోర్ రౌండ్ అనమాట. ఎక్స్టెంపోర్ రౌండ్ అంటే వాళ్ళకి ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ గురించి ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ మాట్లాడమంటారు. సో నాకైతే ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ టాపిక్ ఇచ్చారు, ఈజ్ ఇండియా సేఫ్ ఫర్ ఉమెన్ అని. నేను దాని గురించి మాట్లాడాను. యా, ఇట్స్ డన్, ఇంటర్వ్యూ డన్ గుడ్, నాకు బాగానే అయింది ఇంటర్వ్యూ. సో ఇలా ఇంటర్వ్యూ రౌండ్స్ అయినాయి. ఇది మొత్తం ఈ 3 థింగ్స్, టెక్, హెచ్ఆర్, ఎక్స్టెంపోర్ అన్నీ నాకు 20 మినిట్స్లో కవర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 20 to 28 మినిట్స్ అనుకోండి, కవర్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, ఇంకా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్కి వస్తే ఎలా జరిగింది అంటే నా ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లోనే నేను ఎలా అటెండ్ అవ్వాలో కూడా, ఈ 2 థింగ్స్ నేను ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లోనే. సో నా విషయంలో ఎలా జరిగిందంటే, ఫార్మల్ అవుట్ఫిట్ అంతా రెడీ ఉన్నాను, కూర్చుని వెయిట్ చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళు నా స్లాట్ టైంలోనే మైక్రోసాఫ్ట్ టీమ్స్లో ఇచ్చిన లింక్ లాగిన్ అయిపోయి ఉండమంటారు, వెయిట్ చేస్తూ ఉండాలి లాబీలో. ఎట్ ఏ మూమెంట్ వాళ్ళు సడన్గా అపియర్ అవుతారు అన్నమాట నీకు స్క్రీన్ మీద. అప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సో లాబీలో వెయిట్ చేస్తూ ఉన్నా, కొంతసేపటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. సారీ. సో స్టార్ట్ అయ్యాక నన్ను ఫస్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోమన్నారు. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. సో మనం పెట్టిన రెజ్యూమే కానీ, మన ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, అన్నీ వాళ్ళు చూస్తూనే ఉంటారు, మనకు స్క్రీన్ మీద డిస్ప్లే కూడా వేస్తారు, అన్నీ నీట్గా కనిపిస్తాయి. సో మీరు బ్లఫ్ చేయడానికి అస్సలు కుదరదు. అందుకే మీరు రెజ్యూమే పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్తో అడిగారు, ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. దాంట్లో మన నేమ్, మన డీటెయిల్స్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ అడిగారు. తర్వాత ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, నువ్వు చేసిన వాటి గురించి అడిగారు. జనరల్గా మా ఫ్రెండ్స్కి ఎలా అయిందంటే ఈ ఇంటర్వ్యూ వాళ్ళని వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేశారు క్వశ్చన్స్. కానీ నా విషయంలో నేను చేసిన ఇంటర్న్షిప్స్ సంథింగ్ రిలేటెడ్ టు థర్మల్ ఉండడం వల్ల అక్కడ నుండి డైరెక్ట్ నా థర్మల్ సబ్జెక్ట్సే పిక్ చేసుకుని క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు నా వరకు. సో అలా చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, ఈ 2 సబ్జెక్ట్స్ బాగా అడిగారు క్వశ్చన్స్, బికాజ్ నేను థర్మల్ ఎంటెక్ అయి ఉండడం వల్ల అవ్వచ్చు. సో చాలా క్వశ్చన్స్ కవర్ చేశారు. తర్వాత సింపుల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ లైక్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు కంపెనీలో, సో హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 3 years, ఇట్లాంటి జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అయినాయి. చివరిలో ఎక్స్టెంపోర్ రౌండ్ కూడా అయ్యింది, ఒక 2-3 minutes నేను చెప్పినట్టే ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు, మాట్లాడా. అండ్ దట్ ఈస్ హౌ మై ఇంటర్వ్యూ వెంట్. సో ఇంటర్వ్యూ అటెండ్ ఎలా అవ్వాలి అంటే, మీరు మంచిగా ఫస్ట్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, మీరు ఒక ఆన్సర్ని ఫ్రేమ్ చేయడానికి ఆ టైంలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓకే, మీరు ఎంత రిస్ట్రిక్టెడ్గా ఎంత తక్కువ మాట్లాడాలి, అవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఇంటర్వ్యూ ముందరే. ఏ సబ్జెక్ట్ మీరు చెప్దాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ గురించి ప్రతి కాన్సెప్ట్ కంప్లీట్గా తెలుసుకుని ఉండాలి. అఫ్ కోర్స్ ఇదేం ఒక బీఆర్సీ ఇస్రో ఇంటర్వ్యూ లెవెల్ క్వశ్చన్స్ డిఫికల్టీ ఏమి ఉండదు. మీ కాన్సెప్ట్స్, మీ బేసిక్స్, మీ ఫండమెంటల్స్ మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. సో అంత కష్టమేమి ఉండవు ఇంటర్వ్యూ. నాకు ఎగ్జామ్ కన్నా ఇంటర్వ్యూ ఈజీగా అనిపించింది, ఫ్రాంక్గా చెప్తున్నా, ఎగ్జామ్ కన్నా ఇంటర్వ్యూ ఈజీగా అనిపించింది నాకు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్లాన్, హౌ యూ అటెండ్. ఓకే. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్. ఓకే. సో టాపిక్స్ అంటే నా వరకు వచ్చేస్తే నేను ఆ టైంలో ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, థర్మోస్ అండ్ మెటీరియల్ సైన్స్. సారీ, ఎగ్జామ్ టాపిక్స్లో మెటీరియల్ సైన్స్ కూడా కవర్ అయినట్టుంది. లిటిల్ క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు సంథింగ్. సో మెటీరియల్ సైన్స్ కూడా కవర్ అయింది. సో నేను ఈ 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యాను ఇంటర్వ్యూ ముందర.
సో నా క్వెషన్స్ కూడా హీట్ ట్రాన్స్ఫర్, థర్మోస్ నుంచి కవర్ అయిపోయినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో నన్ను ఎలాంటి క్వెషన్స్ అడిగారో కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో గివ్ మీ అ సెకండ్. సో సో ఇంట్రొడక్షన్, ఇంటర్న్షిప్స్ అవన్నీ అయిపోయినాయి. సో తర్వాత నన్ను డైరెక్ట్ నా ఇంటర్న్షిప్ ఏంటంటే నేను రిలేటెడ్ టు ఫర్నేసెస్ అట్లా చేశాను. అలానే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కొన్ని క్వెషన్స్ అడిగారు. లైక్ మీ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఇట్లా చేస్తుంటే నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు, అట్లాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. దానికి మీరు ఎంత తెలివిగా క్లెవర్గా ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే. సో మీరు ఆన్సర్ చేసేది కూడా అంత కాంప్లికేటెడ్గా మీరు చేసుకోకూడదు. మీ నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూ క్వెషన్స్కి అంత కాంప్లికేట్ అవ్వకూడదు. అంత సింపుల్గా ఉండేలాగా మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఆన్సర్ బట్టే మీ నెక్స్ట్ క్వెషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ ఐఎమ్ సే ర్యాంకైన్ సైకిల్ అండ్ బ్రేటాన్ సైకిల్ అని అడిగాను అనుకోండి. ర్యాంకైన్ సైకిల్ థర్మల్ పవర్ ప్లాంట్లో వాడతారు, బ్రేటాన్ సైకిల్ గ్యాస్ పవర్ ప్లాంట్లో వాడతారు అని చెప్పారు అనుకో, ఇంకా క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. గ్యాస్ పవర్ ప్లాంట్ అనగానే గ్యాస్ టర్బైన్స్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అంత కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ర్యాంకైన్ సైకిల్ అంటే స్టీమ్ వాడతారు, బ్రేటాన్ సైకిల్ అంటే ఒక గ్యాస్ వాడతారు అని సింపుల్గా చెప్పుకుంటూ వస్తే మీ క్వశ్చన్స్ కాంప్లికేట్ అవ్వవు. సో దట్ ఈస్ హౌ ఐ మెన్షన్. మీ ఆన్సర్ ఎట్లా ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ అలా ఉంటుంది. సో మీరు అట్లా ప్లాన్ చేసుకోవాలి ఎలా చెప్పాలనేది. సో అదంతా మీరు ఇంటర్వ్యూ ముందరే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అవన్నీ. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూ టైంకి మీరు అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉండండి. ఇది నేను ఇచ్చే నా ఒక బ్యూటిఫుల్ సజెషన్. ఒక గోల్డెన్ థంబ్ రూల్ అనుకుంటారో మీ ఇష్టం. 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉండండి మీ డొమైన్కి సంబంధించినవి. ఇప్పుడు నాకు థర్మల్ కాబట్టి నేను హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్ పక్కా ప్రిపేర్ అయ్యాను. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ జనరల్గా ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ బేస్డ్ కూడా ఉంటాయి కాబట్టి సామ్ కూడా ప్రిపేర్ అయ్యాను. మెటీరియల్ సైన్స్ నా ఇంటర్న్షిప్స్కి కొంచెం రిలేటెడ్ ఉంటుంది మెటీరియల్ సైన్స్, అందుకని అది కూడా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. నేను 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యాను. మీరు అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉండండి ఇంటర్వ్యూ టైంకి. ఇది ఒక గోల్డెన్ థంబ్ రూల్ అనమాట. ఓకే. సో నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే యాక్చువల్లీ లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అడిగారు. లైక్ కండక్షన్, కన్వెక్షన్ లాస్ ఉంటాయి కదా, ఆ లాస్, వాటి ఫార్ములా యూనిట్స్, ఆ ఫార్ములా ఉన్న లేబులింగ్ మాట ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కండక్షన్, ఫోరియర్ లా ఆఫ్ కండక్షన్ ఉంది, Q = -KA dt/dx. దాని టర్మ్స్ K అంటే ఏంటి, A అంటే ఏంటి, dt/dx, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటి, వాటి యూనిట్స్ అవన్నీ చెప్పాలి, నీట్గా లేబుల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ జిప్స్ ఫ్రీ ఎనర్జీ అని అడిగారు నన్ను. ఓకే. సో జిప్స్ ఫ్రీ ఎనర్జీ. The next question is what is enthalpy? What is enthalpy? Okay. What are first law and 0th law, third law of thermodynamics? నన్ను 3 laws అడిగారు థర్మోడైనమిక్స్ నుంచి. ఓకే. అండ్ ఈ లాస్ అడిగిన తర్వాత 0th law అప్లికేషన్ ఏంటి, ఫస్ట్ లా అప్లికేషన్ ఏంటి అడిగారు. సో 0th law అంటే థర్మోమీటర్ అని, ఫస్ట్ లా అంటే మీరు ఇప్పుడు ఈ హీట్ ఇంజన్స్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ లా అప్లికేషన్స్ అంటే. సో థర్డ్ లా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటంటే వై ఎంట్రోపీ చేంజ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఈ ఎంట్రోపీ చేంజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎందుకు గ్రేటర్ దాన్ 0 ఉంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. సమ్ థియరిటికల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది. ఓకే. తర్వాత నన్ను ర్యాంకైన్ సైకిల్ టీఎస్ డయాగ్రామ్ గురించి అడిగారు. ప్రాసెసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. డయాగ్రామ్ డ్రా చేయమని అడగడానికి కుదరలా, ఎందుకంటే ఆన్లైన్ అయ్యింది నాది ఇంటర్వ్యూ, ఆఫ్లైన్ కాదు, ఫేస్ టు ఫేస్. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి మోస్ట్లీ నీకు ఓవరాల్గా చెప్పగలిగే క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడిగారు నన్ను. సో ర్యాంకైన్ సైకిల్ మీద అడిగారు. తర్వాత నేను ఏంటంటే థర్మల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జాయిన్ అయ్యానని చెప్పాను. పైగా ఈ బాయిలర్స్, ఫర్నేసెస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను. సో నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ వాటి నుంచే వచ్చినాయి. లైక్ నన్ను బాయిలర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు, అంటే బాయిలర్ క్లాసిఫికేషన్ కానివ్వండి. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్ లోకోమోటివ్ బాయిలర్ కానీ, లామౌంట్, కోక్రాన్, బెన్సన్ బాయిలర్, వాటిల్లో ట్యూబ్ మెటీరియల్స్ ఏం వాడతారు, బాయిలర్ ట్యూబ్ మెటీరియల్స్ ఏం వాడతారు. ఓకే. ఇది మెటీరియల్ సైన్స్ కవర్ అవుద్ది ఇక్కడ, ట్యూబ్ మెటీరియల్స్ ఏం వాడతారు, అట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగారు. అలానే ఇప్పుడు ఒక అప్లికేషన్ బేస్డ్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఒక వాటర్ ట్యూబ్ బాయిలర్ ఉంది, దాని చుట్టూ హాట్ గ్యాసెస్ ఈ టెంపరేచర్లో ఉన్నాయి, వాటర్ ఫ్లో అవుతుంది, సమ్ ఫ్లో రేట్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ విత్ స్టాండ్ అవుతూ ఉండాలి అంటే ట్యూబ్ మెటీరియల్ ఎలా ఉండాలి, ఇవన్నీ అప్లికేషన్ బేస్డ్ మాట.
మీ మెటీరియల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసి చెప్పగలగాలి. సో ఇవి కొంచెం టఫ్ అనిపించినాయి క్వశ్చన్స్. కొంచెం టఫ్ అడిగారు. ముందరయన్నీ ఈజీగానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది కొంచెం టఫ్ అనిపించిన క్వశ్చన్ నాకు. సో తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారు. లైక్ నన్ను ఎలాంటి క్వెషన్ అడిగారంటే స్టెయిన్‌లెస్ స్టీల్స్ మీద మీ ఇంట్లో నువ్వు వాటర్ బాయిల్ చేయడానికి ఎలాంటి వెసెల్ వాడతావు? ఏ మెటీరియల్ వెసెల్స్ వాడతావు? ఎందుకు అవే వాడతావు? ఓకే. చెప్పాలి. నెక్స్ట్ సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ డిఫరెన్సెస్ అడిగారు. ఇది కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈజీయే. సో డెఫినిషన్ చెప్పుకొని ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తే సరిపోయిద్ది. తర్వాత ఐడియల్ గ్యాస్ లా ఆర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ దాని గురించి దాని టర్మ్స్ ఏమున్నాయో నీట్‌గా లేబుల్ చేయడం, యూనిట్స్ అన్నీ నీట్‌గా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ కదా! మెకానికల్ స్టూడెంట్ అయ్యుండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలియకపోతే ఎట్లా? ఇట్స్ అ ఫండమెంటల్ క్వెషన్ రైట్? సో అలా. తర్వాత అల్యూమినియం అల్లాయ్ నన్ను బేస్డ్ కాంపోజిషన్ ఏమైందంటే నా బీటెక్ ప్రాజెక్ట్ నేను ఫిన్స్ మీద చేశాను. సో దాంట్లో ఫిన్ మెటీరియల్ అల్యూమినియం అల్లాయ్ 6061 వాడా. సో ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్, కాంపోజిషన్ ఓకే. ప్రాపర్టీస్, కాంపోజిషన్ వాటి రిలేటెడ్ క్వెషన్స్ నన్ను అడిగారు అల్యూమినియం అల్లాయ్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్‌కి, హీట్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వెషన్. బేసిక్ క్వెషన్ ఓకే. వర్క్‌కి, హీట్‌కి డిఫరెన్స్ ఏంటి? తర్వాత బేసిక్ హెచ్ఆర్ క్వెషన్స్ లైక్ నేను చెప్పాను కదా ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కంపెనీ అలాంటి బేసిక్ హెచ్ఆర్ క్వెషన్స్ అండ్ ఎక్స్టెంపోర్ ఫైనల్ రౌండ్. నాకైతే ఉమెన్ సేఫ్టీ ఈజ్ ఇండియా సేఫ్ ఫర్ ఉమెన్ నన్ను అడిగిన క్వశ్చన్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. మోస్ట్లీ నేను ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. నాకు ఆ రోజే అనిపించింది. చివర్లో మంచిగానే చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోతున్నప్పుడు నీ ఫేవరెట్ ఫీల్డ్ నువ్వు ఎల్ఎన్టీలో ఒకవేళ నువ్వు ప్లేస్ అయితే ఏ ఫీల్డ్ నీకు ఇంట్రెస్ట్ అని అడిగారు. సో నా ఫేవరెట్ ఫీల్డ్ కూడా చెప్పాను. అంత ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇంటర్వ్యూ అయిపోయాక ఆల్మోస్ట్ మాకు రిజల్ట్స్ అనే చెప్పి ఏమి లిస్ట్ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ ఆఫర్ లెటర్సే ఇచ్చారు ఇంటర్వ్యూ అయిపోయాక. సో లెట్స్ కమ్ టు దిస్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ డిస్కషన్. మాకు ఈ ఆఫర్ లెటర్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఈ జనవరి మంత్లో జనవరి 2026లో వచ్చినాయి. ఫస్ట్ వీక్ జనవరి 2026 ఫస్ట్ వీక్లో వచ్చినాయి. విత్ ఆఫర్ లెటర్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి మాకు. సో మాకేంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఇచ్చారు వాళ్ళు. అది యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అని ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ద్వారానే మీరు మీ ఈమెయిల్ మీ పాస్వర్డ్ అవన్నీ పెట్టి లాగిన్ అయ్యి మీరు చేయాల్సి వస్తుంది. సో టైం ఇచ్చారు ఒక 4 to 5 days టైం ఇచ్చారు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది. సో మీరు ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 2 monthsకి అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా అవుతాయి. ఆ ఆఫర్ లెటర్లో కూడా మెన్షన్ చేశారు మీరు ఇప్పుడు కూడా ఏ బ్యాక్లాగ్ ఉండకూడదని. సో దాట్ మచ్ ఇంపార్టెంట్ మాట ఈ బ్యాక్లాగ్ హిస్టరీ వాటి గురించి ఓకే. సో మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ అవుతుంది. అన్ని డీటెయిల్స్ చూసుకుని వాళ్ళు ఏప్రిల్ మే ఆ టైం కల్లా జాయినింగ్ లెటర్స్ విత్ డేట్ ఇచ్చేస్తారు. సో దాంట్లో మీరు ఏ ఐసీ వర్క్ చేస్తారు, సో మీ ఫీల్డ్ ఏంటి, మీ రోల్ ఏంటి అలాంటివి మెన్షన్ చేస్తారు విత్ జాయినింగ్ డేట్. మోస్ట్లీ వాళ్ళు మాతో అనడం మా జాయినింగ్ డేట్ జూన్ 2026 ఆర్ జూలై 2026లో మా జాయినింగ్ ఉంటుంది అన్నట్టు, ఓరియంటేషన్ ఉంటుంది అన్నట్టు అన్నారు. సో ఇలా జాయిన్ అయ్యాక మీకు ఆల్మోస్ట్ ఒక 6 months ట్రైనింగ్ అవుతుంది. మీ రిలేటెడ్ ఐసీ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆ లొకేషన్స్ అన్నిట్లో ట్రైనింగ్ అవుతుంది ఒక 6 months, ఆల్మోస్ట్ 5 to 6 months. ట్రైనింగ్ అయిపోయాక మిమ్మల్ని ఫైనల్గా అంటే నెక్స్ట్ ఇయర్ జాన్ 2027 అనుకోండి ఒక 1 yearకి ఆఫర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన 1 yearకి మిమ్మల్ని ఫైనల్ లొకేషన్ మీకు ఏది ఇంట్రెస్ట్ అని అడుగుతారు. మీరు అప్పుడు చెప్తే ఆ లొకేషన్ మీకు అక్కడ వేకెంట్ ఉన్న మీరు ఎలిజిబుల్ అనిపించిన వాళ్ళకి మీకు పోస్టింగ్ అక్కడ ఇచ్చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెన్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఎల్ఎన్టీ కంపెనీ. సో ఇది మాట సంగతి. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ డిస్కషన్. సో ఆల్మోస్ట్ నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను. అండ్ కమింగ్ టు ద రెజ్యూమే అండ్ ఆల్, మీరు రెజ్యూమేలో ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేస్తారో మోస్ట్లీ ఆ టాపిక్స్ నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. మీ నాలెడ్జ్ చెక్ చేసేది ఉంటుంది. మీరు కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది చెక్ చేస్తారు. అన్నీ జరుగుతాయి అది ఇంటర్వ్యూ పరంగా. సో రెజ్యూమే ఇంపార్టెంట్. యా, దిస్ ఈస్ ద ఆఫ్టర్ ప్లేస్మెంట్ డిస్కషన్. అండ్ సో గివ్ మీ అ సెకండ్. సో ఆఫ్టర్ దిస్ నా వైపు నుంచి ప్లేస్మెంట్ గైడెన్స్ అలా కనుక చూసుకుంటే
ఇప్పుడు ఇచ్చే ప్లేస్మెంట్ గైడెన్స్ మీకు ఏ కంపెనీ ప్లేస్మెంట్కైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. నేను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ నేను కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసేస్తున్నాను ఈ వీడియోలో. సో, ఈ ప్లేస్మెంట్ గైడెన్స్ కూడా నేను కంప్లీట్ చేస్తా. సో, యాజ్ ఎ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ నేను మెకానికల్ కాబట్టి మెకానికల్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నా. అంతకు మించి పార్షియాలిటీ ఏం లేదు. ఓకే. సో, యాజ్ ఎ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ నా వరకు ఏమైందంటే ఓకే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఫండమెంటల్ సబ్జెక్ట్స్. ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏ మెకానికల్ అవ్వని, ఎంటెక్ వేరేదేమైనా అయితే ఆ సబ్జెక్ట్ గూడా. సో, జనరల్ మెకానికల్ వాళ్ళకి ఫండమెంటల్స్ అంటే ఏంటి? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థర్మోడైనమిక్స్, థర్మోస్, హీట్ ట్రాన్స్‌ఫర్ ఓకే. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ. మోస్ట్ ఇంపార్టెంట్ 4 ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఇవి. రైట్? ఇవి మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటారో ఆల్మోస్ట్ మీరు ఏ కంపెనీ అయినా క్రాక్ చేయొచ్చు. ఇంటర్వ్యూస్ గానీ, ఏ కంపెనీలోనే జాబ్ కొట్టొచ్చు మీరు. ఓకే. అలానే మీరు ఇంటర్వ్యూలో ఏదైనా ఫేవరెట్ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నారు అంటే, మీరు ఆ సబ్జెక్ట్ నుంచి ఏమైనా క్వెషన్స్ అడిగితే చెప్పగలిగేలా ఉండాలి. అట్లా ప్రిపేర్ అవ్వండి. సో, మీరు ఈ ఫండమెంటల్ సబ్జెక్ట్స్‌లో ఒక 2 ఆర్ 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ ఉండి, వాల్యూ ఎడిషన్ లాగా మీరు మెటీరియల్ సైన్స్ గానీ, ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, ఇట్లాంటివి డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ గానీ, తర్వాత థియరీ ఆఫ్ మెషిన్స్ ఎక్సెట్రా. ఇలాంటివేవన్నా ఒక 1-2 సబ్జెక్ట్స్ వాల్యూ ఎడిషన్‌లో అనమాట. ఇప్పుడు నా విషయంలో మెటీరియల్ సైన్స్ నుంచి కూడా క్వెషన్స్ అడిగారన్నాను రైట్? సో, నా ఫండమెంటల్ సబ్జెక్ట్స్ థర్మోస్, హీట్ ట్రాన్స్‌ఫర్ కవర్ చేశారు. మెటీరియల్ సైన్స్ కూడా కవర్ చేశారు నన్ను. రైట్? సో, మీరు ఫండమెంటల్స్ ఇలానే వాల్యూ ఎడిషన్ లాగా దీంట్లో ఒక 1-2 సబ్జెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 3-5 సబ్జెక్ట్స్‌లో కనీసం 3 మినిమమ్ 3 సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. ఫండమెంటల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్‌గా ఉండాలన్నాను కదా అని చెప్పి ప్లేస్‌మెంట్స్‌కి ఇన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలా అనే డౌట్ కూడా మీకొస్తుంది. రైట్? బికాజ్ నేను కూడా ఆ స్టేజ్ దాటొచ్చా కాబట్టి నాకు కూడా డౌట్స్ వచ్చినియి. సో, నేను క్లారిటీగా చెప్పగలిగే విషయం ఏంటంటే, మీరు ఫండమెంటల్స్‌లో 2 సబ్జెక్ట్స్ అయినా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వగలిగితే, మిగతా ఉన్న 2 సబ్జెక్ట్స్ అయినా ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఎలాంటి టాపిక్స్ కవర్ చేస్తారు, అలాంటివి నేర్చుకున్నా సరిపోతుంది. మీరు ప్లేస్‌మెంట్స్‌కి ప్రతి సబ్జెక్ట్ అన్నీ ప్రిపేర్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. రైట్? మీరు సబ్జెక్ట్స్ అన్నీ టచ్ చేయండి. ఓవరాల్ బ్రీఫ్ వ్యూ ఉంచుకోండి. బట్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్‌లో ఒక 3-4 సబ్జెక్ట్సో, 2-3 సబ్జెక్ట్సో పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గ్రాస్పింగ్ పవర్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ నాలెడ్జ్. లైక్ మీకున్న దాన్ని బట్టే కదా మిమ్మల్ని అసెస్ చేయగలుగుతారు ఇంటర్వ్యూయర్సే గానీ. సో, ఇది నా సజెషన్ మాట. ఫండమెంటల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండండి. వాల్యూ ఎడిషన్‌గా ఈ 1-2 సబ్జెక్ట్స్, ఇవి 2-3 సబ్జెక్ట్స్. సో, అట్లా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో, కమింగ్ టు ద క్వెషన్స్ హౌ దే ఆస్క్. ఇప్పుడు నా ఎల్ఎన్‌టి దానికైతే ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతారు అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నాకైన ఎక్స్‌పీరియన్స్ బట్టి నన్ను అడిగిన క్వెషన్స్ అవి. సో, పర్సన్ టు పర్సన్ మేబీ ఫేవరెట్ సబ్జెక్ట్ అడిగితే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మారొచ్చు. లేదా వాళ్ళ రెజ్యూమే బట్టి మారొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ రైట్? సో, క్వెషన్స్ ఎలా అయినా అడగొచ్చు. సో, అందుకే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏం అడిగినా చెప్పగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఒక సామెత ఉంటుంది గదా! అందరికీ వచ్చింది నీకు రావాలి. ఎవరికీ రానిది కూడా నీకు రావాలి. అప్పుడు నువ్వు ఏస్ చేస్తావు ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకోండి. సో, వాటెవర్ ఎవ్రీవన్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఇట్, యూ మస్ట్ నో దట్. అండ్ నథింగ్ నోన్ అబౌట్ దట్. అండ్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ అ గ్రిప్ ఆన్ దట్. యూ షుడ్ హ్యావ్ అ గ్రిప్ ఆన్ దట్. ఓకే. సో, యాహ్! తర్వాత ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశాను. అండ్ మీకు ఈ క్వెషన్స్ ఏమి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ టైంలో అడిగేంత డెప్త్ ఉండవు. బట్ మీ ఇంటర్వ్యూ టైంలో ఒక 2-3 క్వెషన్స్ కొంచెం డెప్త్ అడగొచ్చు. ఎందుకంటే మీ డెప్త్ ఎంత ఉందో వాళ్ళకి అలానే తెలుస్తుంది కదా! అందరిని సింపుల్ క్వెషన్స్ అడిగితే అందరూ ఆన్సర్స్ చెప్తారు. అందరూ సెలెక్ట్ అయిపోతారు. మీరేంటి అని ప్రూవ్ చేసుకోవాలంటే కొన్నైనా మీ యొక్క నాలెడ్జ్ ఎంతుందనేది మీరు అప్లికేషన్ మీకున్న కాన్సెప్ట్స్‌ని ఎలా అప్లై చేస్తున్నారు అనే రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. సో, అవి చెప్పగలిగితే దట్స్ ఫైన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ చెప్తా. ఒక షాఫ్ట్ ఇచ్చి పవర్ వాల్యూ ఇచ్చాక మీరు షాఫ్ట్‌ని డిజైన్ చేయాలి అని అన్నారంటే మీకు ఆ టైంలో మీకొచ్చేయాలి. ఎలా పవర్ ఇచ్చారు అంటే, పవర్ అంటే ఏంటి? ఫార్ములా ఏమిస్తాం మనం జనరల్‌గా? ఓకే. 2π/NT/60.
సో మీకు స్పీడ్ వస్తుంది, స్పీడ్ తెలుసుకోవాలి. టార్క్ వస్తుంది, టార్క్ నుంచి మీరు ఇప్పుడు షాఫ్ట్ అంటున్నారు, పవర్ ట్రాన్స్మిషన్ అంటున్నారు, డిజైనింగ్ అంటున్నారు. సో షియర్ ఫార్ములా యూజ్ చేద్దాం. టౌ ఈక్వల్ టు 16t/πd³ డిజైనింగ్ అంటే డయామీటర్ కాబట్టి πd³ d వస్తుంది. అలా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయగా మీకు ఓవరాల్ ఆప్టిమమ్ d ఎంత వస్తుందో తెలుస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూయర్. అప్పుడు చాలా ఇంప్రెస్ అవుతారు. ఇలాంటి మీరు చెప్పగలగాలి అంటే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఇంకా. లైక్ నేను అన్నాను కదా, బాయిలర్ ట్యూబ్లో మీకు అన్ని సరౌండింగ్ బౌండరీ కండిషన్స్ ఇచ్చేసి ఈ మెటీరియల్ ఏది వాడతారని అడిగారు. దట్ టైమ్ ఐ వాజ్ బ్లాంక్. చాలా ఒక్కసారిగా షాక్లో ఉన్నా. ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు కొన్నిసార్లు. మీరు చెప్పే వే కరెక్ట్ వేలో ఉంటే హెల్ప్ కూడా చేస్తారు వాళ్ళు. మీరు అందుకోగలగాలి అంతే వాళ్ళు ఇచ్చే హింట్స్. ఓకే, అంత కష్టంగా ఏమి ఉండవు క్వశ్చన్స్. 1 to 2 క్వశ్చన్స్ అట్లా అనిపించచ్చు. ఆల్మోస్ట్ మీ బేసిక్స్ అన్నీ అడుగుతారు. నేను చెప్పిన క్వశ్చన్స్ బట్టే మీకు అర్థమై ఉంటాయి ఆ బేసిక్స్ ఎలా ఉంటాయి అనేది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి దేర్. సో యా, ఆల్మోస్ట్ నేను అన్ని టచ్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా కావాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ క్వశ్చన్స్ అన్నీ నేను అడ్రస్ చేస్తాను. అండ్ మోస్ట్ పాసిబ్లీ నేను ఇంగ్లీష్లో కూడా ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ తెలుగు స్టూడెంట్స్కి ఏమవుతుందంటే తెలుగులో వీడియోస్ ఏం దొరకట్లేదు మాట. సో అందుకని నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీడియో చేశాను. అండ్ మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో అది మాట సంగతి. దిస్ ఈజ్ హౌ మా కాలేజ్లో ఎల్ఎన్టీ ప్లేస్మెంట్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ కంపెనీని వదులుకోవాలి అని ఎవరు అనుకోరు, రైట్? ఎంఎన్సీ, ఫేమస్ ఎంఎన్సీ కాబట్టి మీ సాయశక్తుల ప్రయత్నించండి అండ్ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్. సో మీకు ఈ కంపెనీ ప్లేస్మెంట్స్లో అయ్యే ప్రతిదీ ఈ ఎల్ఎన్టీ పరంగా అయితే మీకు ఆ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ద్వారానే అన్ని మెయిల్స్ వస్తాయి, లేదా మీ ప్లేస్మెంట్ ఆఫీస్కైనా వస్తే అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో దెర్ ఈస్ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. And I hope I covered everything well in a clear crystal manner, right? So feel free to mention in the comment section if you have any doubts. And సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను వేరే కంపెనీస్, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, మా ఫ్రెండ్స్వి కానీ, ప్లేస్మెంట్ గైడెన్స్ కానీ, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఇంకేమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.